హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి టాక్స్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో స్నాక్స్ పిల్లలకి ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాసెస్ షుగర్ అండ్ ఒక 4-5 యాలకులు, వాటిని మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో మనం తీసుకున్న ఫైన్ పౌడర్ని కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నెయ్యి కూడా తీసుకొని కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న గోధుమ పిండిలో పించ్ ఆఫ్ యాలకుల పొడి అండ్ మనం ఫైన్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి కూడా వేసి స్పూన్తో కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న పాలుతోనే అది ఆ పౌడర్ అంతా మనం ముద్ద చేసి పెట్టుకోవాలండి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టేసుకోవాలి. ఇక చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్కువ పిండి ముద్ద తీసుకొని చేస్తే మందంగా వస్తాయి. కొంచెం తీసుకొని కట్ చేసి అన్నీ పక్కన పెట్టాలి. మనం తీసుకున్న షుగర్, యాలకుల పౌడరు అది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. మన ఇంట్లో అలా చేసి పెట్టుకుంటే ఎందులో అయినా వేసుకోవడానికి ఏదైనా ఐటెం చేస్తున్నా సరే యూజ్ చేసుకోవచ్చు. సేమియా అలా చేస్తున్నప్పుడు అలా యాలకుల పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంత థిక్లో బిస్కెట్ ఉంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతున్నాయి. ఒక బాండీ తీసుకొని కావాల్సినంతగా నూనె వేసేసుకొని అందులో వేయటమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి పిల్లలకి. ఇలా గోధుమ పిండితోనే ఉన్న వాటితోనే పాలు, నెయ్యి, షుగర్, నేనైతే షుగర్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మా బాబు కోసం చాలా తక్కువ తినాలి, షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండొద్దు అనేసి షుగర్ క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని చేయండి. చూసారు కదా ఎలా క్రిస్పీగా పొంగుతూ ఉన్నాయో. చూసారు కదా బిస్కెట్స్, గోధుమ పిండితో ఎంత టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ.